దెబ్బకు దెబ్బ కాదు, చావు దెబ్బ కొడతాం. ఇది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ తారక మంత్రం. ఉపదేశించింది ప్రధాని మోడీ, ఆచరించేది ఇండియన్ ఆర్మీ. ఇకపై తూటా పేలిస్తే మిషన్ పడతాయి, కుంట బదులు కొట్టినట్టు చెప్పేశారు. కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలా తమ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ మోడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మోడీ వరుస మీటింగ్ చూస్తుంటే ట్రంప్ మరోసారి జోకర్గా మారడం ఖాయమనిపిస్తుంది. అదే జరిగితే భారత్ నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుంది? భారత్ అమ్మపొదిలో నుంచి తీయబోయే తరువాత అస్త్రం ఏంటి? పైన పిట్టని చూపించి కింద మసాలా ఎలా రాయాలో బాగా తెలిసిన మోడీ సర్కార్ నిజంగా దాడులను ఆపేసిందంటే నమ్మొచ్చా? ఇప్పటికే ఇది వెనుకడుగు కాదు, కేవలం స్టాండ్ బై మోడ్ అని నిపుణులే చెబుతున్నారు. గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్. ఒకప్పుడు భారత్ అలానే ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు గిల్లితే చావు దెబ్బ కొట్టడమే. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధు. ఉగ్రవాదుల దాడులు చేశారు, ఉగ్ర స్థావరాలపైనే మన దాడులు జరిగాయి, అది కూడా భయానకంగా. కానీ తమలో ఒక విభాగమైన ఈ ఉగ్ర క్యాంపులపై దాడులను తట్టుకోలేకపోయింది పాక్ ఆర్మీ. వెంటనే భారత్పై దాడులు మొదలుపెట్టింది. తెలిసిందే కదా, ఇది నయా ఇండియా, చావు దెబ్బ కొట్టింది భారత్. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయాలన్నా కీలక స్థావరాలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనంతగా. యుద్ధానికి ముందు భారత్పై మొండి మీసాలు మొలిసిన పాక్ యుద్ధం మొదలయ్యాక మెడలు వంచింది. భారత్ను ఓడిస్తాం, ఆయుధాలతో నిలువరిస్తాం అని బీరాలు పలికిన పాక్ భారత్ షాకుల మీద షాకులిచ్చింది. ఏ ఎయిర్ బేస్లను చూసి పాపి విర్రవీగిందో ఇప్పుడు అవే ఎయిర్ బేస్లను భారత్ ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్తాన్ హిస్టరీలో ఒక కీలక రాత్రి అని చెప్పాలి. పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లను నేలమట్టం చేస్తూ పాక్ గర్వాన్ని అణదొక్కింది. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపైనే కాల్పులు, అమాయక ప్రజల ఇళ్లపై మోర్టర్ ఫైల్స్ మోగించడం, సామాన్య ప్రజల ప్రాణాలు తీయడం, ఇలాంటి చర్చలన్నింటికీ సమాధానం ఈ దాడులు. అయినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. మేడ్ ఇన్ చైనా తుర్కియా మిసైల్ డ్రోన్లను నమ్ముకొని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కన్నా పాకిస్తాన్ న్యూక్లియర్ స్టైట్స్ పై పడినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే భారత్ నెక్స్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ పై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తోందని తెలిసిందో పాక్ వెంటనే అమెరికా కాళ్ల దగ్గర పడింది. అక్కడ నుంచి సీన్ మారింది. ఇక్కడ అమెరికా చేసిన సూచనలు ఒకటే, నేరుగా భారత్తో హాట్లైన్లో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని. అప్పుడు వచ్చింది ఈ ఒప్పందం. కానీ పాక్ తోక వంకర కదా, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం భారత్కు ముందే తెలుసు కదా. తనను గెలితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. మరోసారి దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్ళీ దయ్యం వదిలింది. పాక్ గురించి తెలుసు, దాని నక్క వినయాలు, జిత్తుల మారి బుద్ధి తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయింది భారత్. అంతేకాదు, ప్రస్తుతం పరిస్థితిపై త్రివిధ దళాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పాక్ తూటా పేలిస్తే క్షిపణిలో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక వరుస సమావేశాలు, దిశానిర్దేశాలు చూస్తుంటే మళ్ళీ ఏదో పెద్దగానే జరిగే ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే పాక్ ఒక తప్పు చేయాలి. తప్పు జరగడమే ఆలస్యం. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు. మరోసారి భారత్పై దాడులు జరిగితే ఇకపై ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు భారత్. ఇదే విషయాన్ని అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. తమపై దాడి జరిగితే ప్రతిదాడి జరుగుతుంది. అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం, POJKను వదులుకోవడం తప్ప పాకిస్తాన్ వద్ద మరో ఆప్షన్ ఉండదు. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోకూడదు అని కూడా అమెరికాకు మోడీ తేల్చి చెప్పారు. అటువైపు నుంచి తూటా వస్తే తాము క్షిపణితో సమాధానం చెబుతాం. ఇది అమెరికాకు మోడీ ఇచ్చిన క్లారిటీ. పాక్ ప్రతి అడుగులో ఓటమి ఎదురైంది. భారత్తో పోటీ పడే సత్తా లేదని పాకిస్తాన్కు కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించబోమని, గతంలోలా చిన్న చిన్న క్యాంపులపై కాకుండా ఏకంగా ఉగ్ర సంస్థల హెడ్ క్వార్టర్లపైనే దాడులు చేస్తామన్నారు మోడీ. ఆల్రెడీ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తునకలయ్యింది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్ ఎయిర్ బేస్లు ఆపరేషన్ స్టేజ్ను కోల్పోయాయి. అయినా కానీ బరి తెగిస్తే చావు దెబ్బ తప్పదు. మొన్నటి వరకు ఎయిర్ బేస్లు అన్నారు, మన వాళ్ళు తుక్కు చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులను అంటున్నారు. మరి ఇప్పటికే దానికి కౌంటర్ ప్లాన్స్ భారత్ రెడీగా చేసి పెట్టుకుందా? అమెరికా కంగారు దీని గురించేనా? చూడాలి ఏమవుతుంది నెక్స్ట్ అనేది.